hi, welcome to my channel. This is me Ritika. Again, I'm back with your favorite DIY video. Today I'm feeling happy and I'm ready to do Christmas tree DIY. I'm super duper excited about it. ఎందుకంటే ఇది మనము ఏదో చెట్టు తీసుకొచ్చి దానికి ఆర్నమెంట్స్ తయారు చేయడం అలా కాకుండా చెట్టు దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దగ్గర నుంచి ఆర్ట్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా నేనే తయారు చేయాలనుకుంటున్నాను. Let's get started with our DIY. First అయితే మనము కార్డ్బోర్డ్ తోటి ఒక రౌండ్ సర్కిల్ గీసుకోవాలి. మన ట్రీ ఎంత సైజ్ అయితే కావాలో డిసైడ్ అయ్యి దాన్ని బట్టి గీసుకోవాలన్నమాట కార్డ్బోర్డ్ పైన. సో ఫస్ట్ కార్డ్బోర్డ్ కట్ చేసుకుందాం. ఫస్ట్ మార్క్ చేసుకుంటే సర్కిల్ ఈజీగా వస్తుంది అని చెప్పి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. లెంత్ ఎంత ఉందో చూసుకుని కరెక్ట్ గా ఈ పాయింట్ పెట్టుకుని ఈ సర్కిల్ గీసుకోవాలి. సో ఒక సర్కిల్ ప్రాపర్ గా గీసుకుని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో మనము కార్డ్బోర్డ్స్ ని ఇట్లా సర్కిల్స్ గా కట్ చేసాను అనమాట. అండ్ రెండు పెట్టుకుంటే ఏంటంటే కింద బేస్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అందుకని చెప్పి నేను రెండు కట్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ థిక్ కార్డ్బోర్డ్ దెన్ యూ కెన్ యూజ్ వన్ సింగిల్ వన్. ఇది నీట్ గా రెండు కలిపి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి టేప్ తోటి. సో ఈ టేప్ తీసుకుని మొత్తం ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఇలా చుట్టూరు ఇలా టేప్ చేసుకున్నాం అనమాట. దీన్ని ఇంత సర్కిల్ వచ్చేలాగా లైక్ అండ్ ఇది టేప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ టు డూ ఇస్ వాటర్ బాటిల్ 2 లీటర్ వాటర్ బాటిల్స్ తీసుకోవాలి. ఈ 4 ఇలా దగ్గర పెట్టుకుని ఇది కూడా జస్ట్ మేక్ ద బేస్ స్ట్రాంగ్. సో ఈ 3 ఇలా పట్టుకుని టేప్ చేసుకోవాలన్నమాట. సో ఈ వాటర్ బాటిల్స్ ఎందుకు టేప్ వేస్తున్నాం ఏంటి అనేది తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ అయితే టేప్ తీసుకుని జాయిన్ చేసుకుని సో ఇట్లా బాటిల్స్ 4 బాటిల్స్ని టేప్ చేసుకున్న తర్వాత ఈ రోప్ తీసుకున్నాను. దాన్ని తీసుకుని ఇలా గట్టిగా టైట్ చేసుకోవాలి సో దట్ బాటిల్స్ కదలకుండా ఉంటాయి. సో మనం ఫిక్స్ చేసుకున్న బాటిల్స్ ఇట్లా రోప్ కట్టుకుని ఇలా ఏదన్నా పాట్ అంటే నేను ఇది కొన్ని వాజ్ పెట్టుకున్నాను అనమాట. ఇది కాకుండా మనము బకెట్ అట్లాంటివి కూడా యూజ్ చేయొచ్చు, లైక్ అంటే ఎలాగన్నా తయారు చేయొచ్చు. సో ఈ 4 బాటిల్స్ ని ఇది ఫిట్ అయ్యేలా చూసుకోండి. దీన్ని ఇట్లా టైట్ గా పుష్ చేసి పెట్టేశాను. పెట్టిన తర్వాత మనము రౌండ్ సర్కిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. అది ఎలాగో చూపిస్తాను. జస్ట్ ఇట్లా 4 హోల్స్ చేసుకుని దీంట్లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనము ఈ కార్డ్బోర్డ్ ఏదైతే సర్కిల్లో కట్ చేసుకున్నాం కదా అది కరెక్ట్గా హాఫ్ వచ్చేలా చూసుకోవాలి. ఇట్లా సెంటర్ ఉందో లేదో చూసుకుని దీంతో పెన్ తోటి ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఓవరాల్ సెంటర్ చూసుకుని. ఎందుకంటే ఈ కర్టెన్ రాడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇట్లా కర్టెన్ రాడ్ ఒకటి లేకపోతే మాప్ పెట్టుకునే రాడ్, మాప్ పాడైపోయినా ఆ రాడ్ ఉంటుంది కదా అది తీసుకోవచ్చు. సో దీనికి తగ్గట్టు మనం ఇక్కడ హోల్ చేసుకోవాలన్నమాట. కట్టెడ్ విత్ కట్ ఆఫ్. సో యూ జస్ట్ హ్యావ్ టు మేక్ అ హోల్ హియర్. దాని తర్వాత తీసి పెట్టుకున్న రాడ్ ఒకసారి ఇన్సర్ట్ చేసి చూడాలి. ఇట్స్ రెడీ. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఫిక్స్ చేయాలి. బట్ దానికన్నా ముందు మనం వాటర్ బాటిల్స్ కూడా హోల్డ్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకోవాలంటే కరెక్ట్ మార్కింగ్స్ రావు కాబట్టి నేను ఈ స్కెచ్ యూజ్ చేస్తున్నాను. స్కెచ్ తోటి ఇక్కడ ఇలా పెట్టుకుంటే మనం కరెక్ట్గా ఇలాగే కట్ చేసుకోవచ్చు. సో జస్ట్ మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఈ మార్కింగ్ తగ్గట్టు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చాయి కాబట్టి ఈ సర్కిల్స్ మనం కట్ చేసుకోవాలన్నమాట. చిన్న మార్క్ వచ్చింది కాబట్టి దాన్ని వాటర్ బాటిల్ క్యాప్ సైజ్ మార్క్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ కార్డ్బోర్డ్ ని ఇట్లా 5 హోల్స్ అయ్యాయి అనమాట. ఒకటి రాడ్ కి ఇంకా 4 వాటర్ బాటిల్స్ కి. వాటిని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఫైనల్ గా ఇది బేస్ రెడీ అయింది. అండ్ వీ జస్ట్ హ్యావ్ టు పుట్ ద రాడ్ ఇన్ హియర్. మూమెంట్ ఉంటుంది, కరెక్టరిస్టిక్ గా ఉంది. బేసికల్ గా కోన్ తయారు చేయడం చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, జస్ట్ మామూలు కార్డ్బోర్డ్ షీట్ ఇలా తీసుకుని దీన్ని ఇలా ప్రాపర్ గా టేప్ చేసుకుంటేనే మనకి తర్వాత చెట్టు అంతా అయ్యాక విడిపోకుండా ఉంటుంది. సో మేక్ షూర్ యూ టేప్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా అవి కొంచెం కట్ చేస్తున్నాను. ముందే ఎక్కువ కట్ చేసుకోవద్దు, కొంచెం కట్ చేసుకున్న తర్వాత షేప్ చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కరెక్ట్ షేప్లో ఉంది కాబట్టి ఇంకొంచెం నాకు ఎందుకు ఇక్కడ కూడా టేప్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. కొంచెం అది చేసుకున్నాక ఇది ఫిక్స్ చేద్దాం. సో ఇలా కోన్ తయారు చేసుకున్నాం కదా దాన్ని క్యాప్ లాగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత
సో వీటికి ఇట్లా స్ట్రాప్స్ యాడ్ చేయాలంటే బేస్ కి దీనికి కలిపి తయారు చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిగిలిన కార్డ్బోర్డ్స్ ని స్ట్రాప్స్ లాగా అంటే ఇట్లా ఒక పొడుగు అట్టపెట్టలు అన్ని కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇది చిన్న పిల్లలతో చేపిస్తే దే విల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. మేక్ షూర్ యూ టేక్ దిస్ DIY ప్రాజెక్ట్ ఫర్ దిస్ వీకెండ్ అండ్ డూ ఇట్. సో ఫస్ట్ అయితే టేపింగ్ చేసుకుందాము. ఇవన్నీ ఎలా పేస్ట్ చేస్తున్నానో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అటు ఇటు కదలకుండా చేసుకుంటే మనకి ఈజీగా స్ట్రాంగ్గా ఉంటుంది. టేపింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ రెడీ ఆల్రెడీ. అండ్ ఈ మిర్చి లైట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న లైట్స్ మీరు ఇదే టైంలో పెట్టేసుకుంటే ఏంటంటే ట్రీలోంచి లైట్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఈ లైట్స్ అన్నీ కూడా ఇలా సర్కిల్స్ చుట్టుకుని టేపింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ ఇట్ లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఒక్కొక్కటి టేప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా లైటింగ్ చేసుకున్న తర్వాత సో బేసికల్గా మనకి డెకరేషన్కి ఇలాంటి థింగ్స్ దొరుకుతాయి అన్నమాట. మామూలుగా చెట్టు కొంటే మనకి 7,500 నుంచి 9,000 వరకు ఉంది రెడీమేడ్ కొనుక్కోవాలంటే. అవి ఇవైతే 100 and 120 రూపీస్లో దొరుకుతాయి. ఓకే, సో మన ట్రీ మొత్తం ఇట్లా రెడీ అయ్యిందనమాట. సో ఇది బేసిక్గా ఇలా వదిలేయాలంటే వదిలేయచ్చు, ఎందుకంటే లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. బట్ ఆర్నమెంట్స్ యాడ్ చేయకుండా క్రిస్మస్ ట్రీ ఎట్లా రెడీ అవుతుంది? సో నేను ఇదైతే ఇక్కడే స్టేషనరీలో దొరికింది. ఇట్స్ జస్ట్ 50 రూపీస్ అండ్ ఐమ్ జస్ట్ గోనా యాడ్ దిస్ థింగ్. ఇట్లా జస్ట్ ఒక చిన్న ఆర్నమెంట్ లాగా. బట్ ఇంకా చాలా ఉన్నాయి DIY చేసేవి, సో అవి కూడా యూజ్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఈ సిల్వర్ కలర్ని ఈ పై నుంచి ఐ జస్ట్ వాంట్ టు టర్న్ ఇట్. మామూలుగా ఆర్నమెంట్స్ బయట కొనాలంటే 50 రూపీస్ 80 రూపీస్ అలా ఉన్నాయి. నాకు అట్లీస్ట్ ఒక 10-20 అన్నా కావాలి. అక్కడే బడ్జెట్ మొత్తం అయిపోద్ది. సో అందుకని వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ ఐ టుక్ అ ఫోమ్ బోర్డ్. దిస్ ఈచ్ షీట్ ఇస్ 20 రూపీస్ 15 రూపీస్ అట్లాగా. సో ఈ ఫోమ్ షీట్స్ తోటి నాకు నచ్చిన షేప్స్ లైక్ స్టార్ షేప్ ఆర్ అంబ్రెల్లా ఇలా కొన్ని కట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇవి ఎవరన్నా కట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా కట్ చేయొచ్చు. ఇలా స్టార్ రెడీ చేశాను అనమాట. సో దీన్ని మనం పైన పేస్ట్ చేయాలి. అండ్ సో నెక్స్ట్ మనం స్టార్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ స్నోబాల్స్ రెడీమేడ్గా దొరికాయి అనమాట. లైక్ చాలా తక్కువకి దొరికాయి, లైక్ 50 రూపీస్కి ఒక 6 పీసెస్ అలాగా. సో వీటికి ఇలా వైట్ కాకుండా గోల్డ్ అయితే దీనికి లుక్ యాడ్ చేస్తుంది అనిపించింది. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా స్పార్కిల్ పౌడర్ దొరుకుతుంది అనమాట, గోల్డెన్ పౌడర్. ఆ పౌడర్ 20 రూపీస్కి దొరికింది ఒక బాటిల్. సో దాన్ని ఒక బౌల్లో యాడ్ చేసి ఫెవికాల్ పెట్టి దాంట్లో డిప్ చేస్తే గోల్డెన్ బాల్స్ రెడీ అవుతాయి అనమాట. సో ఈ స్నో బాల్స్ని ఇట్లాగా గోల్డెన్ బాల్స్లా తయారు చేసామన్నమాట. సో అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ నీట్గా ఒక చోట పెట్టుకుంటే ఈజీగా డ్రై అవుతాయి అండ్ ఓవర్ నైట్ డ్రై చేసుకుంటే బెటర్ అని చెప్పి ఇవన్నీ ఒక సైడ్కి పెట్టేస్తున్నాను. అండ్ ఒక థీమ్ అనుకుని చేసుకుంటే బెటర్ క్రిస్మస్ ట్రీకి ఎప్పుడైనా. సో చాలామంది వైట్ కలర్ అలా కూడా చేస్తారు. సో మనకి స్నో బాల్స్ అవి రెడీ అయిపోయినాయి కాబట్టి ఫోమ్ షీట్స్ తోటి నేను క్రిస్మస్ ట్రీ ఇంకా స్నో మ్యాన్ కొన్ని ఆర్నమెంట్స్ తయారు చేయాలనుకుంటున్నాను. సో ఈ రోజుకైతే ఆర్నమెంట్స్తో సహా అన్నీ రెడీ అయిపోయినాయి. నాకు అరేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టుడే ఐఎమ్ గోనా టేక్ రెస్ట్ అండ్ ఐ వాంట్ టు డెకరేట్ ఇట్ టుమారో. ఓకే, ఇట్స్ డే 2 and I'm all ready for the Christmas vibes. I'm all ready for the Christmas. And మా ఇంట్లో ఉన్న బుజ్జి బేబీ అరుస్తుంది పక్క నుంచి. సో యూ కెన్ సీ ఇట్ హియర్. అండ్ మనం ట్రీకి డెకరేట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. సో క్రిస్మస్కి లైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా తీసుకొచ్చాను అనమాట కొత్తది. సో దీన్ని డెకరేట్ చేయాలి. ఫస్ట్ థ్రెడ్ ఒకటి తీసుకుని మన క్రిస్మస్ ట్రీస్ తయారు చేసాం కదా దానికి ఇలా చేసి దీనికి ఆల్పిన్ ఫిట్ చేసి దీని లోపల ఇలా పెడతాము. ట్రీ
డెకరేషన్ మొత్తం అయిపోయింది, ఆర్నమెంట్స్ అన్నీ కూడా పెట్టేసారు, చాలా క్యూట్గా ఉందన్నమాట. అండ్ ఈ స్పాట్లో లైక్ మా లివింగ్ స్పేస్లో ఒక కార్నర్ ఉంది. ఈ కార్నర్ క్రియేట్ చేసినప్పుడే అనుకున్న ఈ ఇయర్ క్రిస్మస్ ట్రీ ఇక్కడ పెట్టాలి అని. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో హిమాలయాలో మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అంటే మనము గ్రీన్ది అవన్నీ కూడా నేను హిమాలయ బుక్ స్టోర్లో కొన్నాను. అండ్ ఈ కార్పెట్ కూడా అక్కడే దొరికింది. ఇట్ వాజ్ వెరీ వెరీ చీప్, అరౌండ్ 300 అలా దొరికింది అనమాట. సో ఇది మనం కింద ప్లేస్ చేసుకుని సేఫ్గా ఇక్కడికి తీసుకుని రావాలి. దట్స్ ద మిషన్ ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో మెల్లిగా ఆ ట్రైన్ తెచ్చుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇయర్ క్రిస్మస్ ట్రీ ఇలా సెట్ చేశాను అనమాట. ఈ ట్రీ స్టార్ట్ చేయక ముందు ఐ వాజ్ వెరీ నర్వస్ అండ్ అసలు చేయగలుగుతానా లేదా అనే ఒక యాంగ్జైటీ అవి ఉండే అనమాట. బట్ ఫైనలీ వి డిడ్ ఇట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ సో గుడ్. మీకు కూడా నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. విష్ యూ గైస్ మెరీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. Okay, this is how I made my Christmas tree this year and I'm super happy with the output. చాలా చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బట్ ఫర్ మీ ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ బెస్టీ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీక్ మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. లాట్స్ ఆఫ్ లవ్.